సువార్తను ఎక్కడైతే ఆపుతూ ఉన్నారో అక్కడ పాపం అనేది ఏమైపోతుంది చెప్పండి? పెరిగిపోతుంది. మన దేశంలో కూడా అనేక రకాల చట్టాలు వస్తూ ఉన్నాయి. సువార్త చెప్పకూడదనే చట్టాలు. ఎక్కడెక్కడైతే ఎలాంటి చట్టాలు వచ్చినాయో అక్కడక్కడ తిరగబెట్టేస్తున్నాడు దేవుడు. ఎక్కడెక్కడైతే సువార్త గడ్డుగా ఉంటున్నారో అక్కడక్కడ తిరిగిపోతున్నాయి ప్రభుత్వాలు. అర్థమవుతుందా? దేవుడు సువార్తకి మోకాళ్ళు అడ్డే ప్రతి ప్రభుత్వం కూడా ఏమైపోతుంది చెప్పండి? కూలిపోతూ ఉంది. అందుకే నాకు వేరయ్యుండి మీరేమి చేయలేరని ప్రభు సెలవిచ్చిన వారై ఉన్నారు. కాబట్టి అంతము వరకు సహించిన వాడెవడో వాడే ఏమవుతాడటండి? రక్షింపబడతాడు. మనం ఎలా ఉండాలి చెప్పండి? అంతం వరకు సహించే వారమై ఉండాలి. నేడు దినాల్లో పాపముల గురించి చెప్పడం నేరమండి. దేని గురించి చెప్తే నేరం చెప్పండి? మంచిగా ఉండు, పాపము చేయకని చెప్తారట మనుషులు